ఏలూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. ఈ నేపథ్యంలోనే తమ్మిలేరుకు వరద నీటి ఉధృతి కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఈరోజు రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 2000 క్యూసెక్కుల మేరకు వరద నీటిని అధికారులు అయితే కూడా నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి కూడా విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఉదయం దాదాపు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినటువంటి అధికారులు మధ్యాహ్నం తర్వాత 2000 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఏలూరులో ఉన్నటువంటి పడమర లాకుల వద్ద తమ్మిలేరు రిజర్వాయర్కి అయితే కూడా పెద్ద ఎత్తున నీటి ఉధృతి అయితే కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే అటు తమ్మిలేరు రిజర్వాయర్కి నుంచి వస్తున్నటువంటి నీటి సాంద్రత అంతా కూడా ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని అంతా కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎటువంటి సహాయక కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉండే విధంగా కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే కలెక్టర్ వెట్రి సెల్వి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకృష్ణ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు అటు దెందులూరు నియోజకవర్గంలో నీట మునిగినటువంటి అప్పనివీడు అలాగే గోగునుగుంట అలాగే బొమ్మలూరు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా గ్రామాల్లో వరద ఉధృతి నీటి ఉధృతి అయితే కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ ప్రాంతాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తమిళేరు కొనసాగుతున్న నీటి ఉధృతి ఈరోజు రాత్రికి మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం కూడా అంచనాలు వేస్తుంది. మరోవైపు కొల్లేరు ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. అంటే బుడమేరు నుంచి అలాగే తమ్మిలేరు నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లేరుకు వరద నీరు ఎక్కువగా చేరుకుంటున్న నేపథ్యంలో అటు కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు కొంత లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే కూడా చర్యలు తీసుకుంది. అయితే మొత్తానికి ఈ తమ్మిలేరు కానీ లేకపోతే బుడమేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు వలన కొల్లేరు ప్రాంత ప్రజలు ప్రస్తుతం మరి 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూస్తున్నారు. అయితే తమ్మిలేరుకు పూర్తి స్థాయిలో ఇటు వరద నీటి ఉధృతి అయితే కూడా కొంత తగ్గుముఖం పట్టాలంటే మరో 2 రోజుల పాటు పడుతుందని చెప్పి అధికారులు అయితే కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం తమ్మిలేరు వద్ద వరద నీటి ఉధృతి అయితే కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఏలూరు నుంచి.